వై షుడ్ క్లీన్ మెగ్నీషియం రిబ్బన్ బిఫోర్ బర్నింగ్? సో ఈ మెగ్నీషియం రిబ్బన్ బర్న్ చేసే ముందు మనం దీన్ని ఏం చేయాలి అంటే శాండ్ పేపర్తో బాగా క్లీన్ చేయాలి. ఎందువల్లంటే దీన్ని లాంగ్ టైంలో మనం అట్మాస్ఫియర్లో అలానే ఉంచాము అంటే దీని మీద ఆక్సైడ్ లేయర్, దట్ మీన్స్ మెగ్నీషియం ఆక్సైడ్ లేయర్ అనేది ఫామ్ అయిపోతుంది. ఈ మెగ్నీషియం ఆక్సైడ్ ఇది బర్న్ చేసే విధంగా, ఇది మంటని క్యాచ్ చేసేదానికి అవరోధంగా మారిపోతుంది. ఇట్ హిండర్స్ ద క్యాచెస్ ఫైర్. దట్స్ వై వి షుడ్ క్లీన్ ద మెగ్నీషియం రిబ్బన్ బిఫోర్ burning. So it is a very important question for 2 marks. So it is covered with the layer of magnesium oxide kept in air for long time. This layer hinders the magnesium ribbon, hence you should clean the. A solution of substance X is used for whitewashing. Name the substance X and write its formula. వైట్ వాషింగ్ లో యూజ్ చేసేటువంటి సబ్స్టెన్స్ నేమ్ ఏంటి అనేది క్వశ్చన్. సో ఇక్కడ సబ్స్టెన్స్ ఎక్స్ అనేది కాల్షియం ఆక్సైడ్. ఇది సొల్యూషన్ అంటే వాటర్ లో మనం వేసుకుంటే అది స్లాక్ లైమ్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ గా మారుతుంది. సో ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఎక్స్ అంటే కాల్షియం ఆక్సైడ్. కాల్షియం ఆక్సైడ్ ఫార్ములా ఏంటి దానికి? CaO. దీన్ని ఇంకొక నేమ్ మనం జనరల్ గా ఏమంటాము? క్విక్ లైమ్. Quicklime. So write the reaction of the substance X. This quicklime CaO react with water. Water physical state ఏంటి? L. Calcium oxide physical state solid. It converted into CaOH taken twice. Aqueous solution. దీన్నే మనం slacked lime అన్నాం. Slacked lime. CaO నేమన్నాం? quicklime. quicklime. క్లియరా? ఇది అట్మాస్ఫియర్ లో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొని ఎలా మారుతుంది? CaCO3 కాల్షియం కార్బోనేట్ గా మారుతుంది. ఇది ఎలా మారుతుంది? వైట్ కలర్ లో. వై డస్ ద కలర్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ చేంజెస్ వెన్ ఐరన్ నైల్ ఈస్ డిప్డ్ ఇన్ ఇట్? కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఎందుకు కలర్ మారిపోతుంది ఎప్పుడైతే మనం ఐరన్ నైల్ ని ఆ సొల్యూషన్ లో ముంచితే? గమనించండి, ఐరన్ displace the copper from copper sulfate solution. Copper sulfate solution, because iron is more reactive than copper. So the color of copper sulfate solution fade. Very important. Fade means it converted into light green color of ferrous sulfate. That's why color of copper sulfate is changed blue color to fade color. That means light green color. ఏ కెమికల్ రియాక్షన్ జరుగుతుంది సార్ ఇక్కడ? వెన్ ఐరన్ సాలిడ్ స్టేట్ డిప్డ్ ఇన్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ CuSO4 aqueous solution converted into FeSO4 aqueous solution and liberation of copper solid. ఏ కలర్ కాపర్ సల్ఫేట్? బ్లూ కలర్. ఫెర్రస్ సల్ఫేట్ లైట్ గ్రీన్ కలర్. Write the formula of yellow precipitate formed when lead nitrate solution react with potassium iodide solution. So ఏ కలర్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది అని చెప్పారు? ఎల్లో కలర్ ప్రెసిపిటేట్ వెన్ lead nitrate solution ని పొటాషియం iodide solution లో మిక్స్ చేస్తే. సో ఇప్పుడు వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ lead nitrate? PbNO3 taken twice. It is an aqueous solution. React with potassium iodide solution. Potassium iodide. If I take 2 moles this one, so product what? Lead iodide PbI2 plus 2KNO3. సో ఇది aqueous solution. ఇక్కడ ప్రెసిపిటేట్ ఫామ్ అయ్యేది ఏంటి అంటే lead iodide. ఏ కలర్ సార్ అంటే ఎల్లో కలర్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. సో ద ఫార్ములా ఆఫ్ ఎల్లో కలర్ ప్రెసిపిటేట్ ఈస్, మన ఆన్సర్ ఏంటి? PbI2 lead iodide. A magnesium ribbon is burned in oxygen to give a white compound X.
If the magnesium ribbon is placed in an atmosphere of nitrogen, forms compound Y. అయితే write the chemical formula of X and Y. Write the balanced chemical equation when X is dissolved in the water. Very important question, జాగ్రత్తగా వినండి. సో మెగ్నీషియం రిబ్బన్ ని మనం ఆక్సిజన్ తో రియాక్ట్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది మనం ఆల్రెడీ మాట్లాడినాం. సో హియర్ మెగ్నీషియం రియాక్ట్ విత్ ఆక్సిజన్, ఇట్ గివ్స్ మెగ్నీషియం ఆక్సైడ్. మెగ్నీషియం ఆక్సైడ్ ఫామ్ అయింది. సో హియర్ X is equal to మెగ్నీషియం ఆక్సైడ్. మరి Y గమనించండి, సేమ్ మెగ్నీషియం రిబ్బన్ ఈస్ ప్లేస్డ్ ఇన్ నైట్రోజన్ టు ఫార్మ్ కాంపౌండ్ Y. అంటే మెగ్నీషియం రియాక్ట్ విత్ నైట్రోజన్ N2 ఫార్మ్స్ మెగ్నీషియం నైట్రేట్ Mg3N2 మెగ్నీషియం నైట్రేట్. సో ఇది బ్యాలెన్స్ కావాలంటే 3Mg ప్లస్ N2. ఎలా సార్ Mg3N2 అయింది అంటే మెగ్నీషియం వ్యాలెన్సీ 2, నైట్రోజన్ వ్యాలెన్సీ 3. సో దీన్ని క్రిస్ మెథడ్ లో Mg3N2 ఫామ్ అయింది మెగ్నీషియం నైట్రేట్. సో Y ఈజ్ ఈక్వల్ టు Y ఏంటి Mg3N2. సో ఇక్కడ ఇంకొక క్వశ్చన్, రైట్ ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ వెన్ X ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. X ఎవరు మెగ్నీషియం ఆక్సైడ్. సో మెగ్నీషియం ఆక్సైడ్ ని వాటర్ తో రియాక్ట్ చేస్తే ప్రోడక్ట్ ఏం ఫామ్ అవుతుంది, MgOH టేకెన్ ట్వైస్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. Fe react with steam, it gives ferric oxide and liberation of hydrogen. So what information do you get from the above equation? ఈ ఈక్వేషన్ నుంచి మనం ఏ ఇన్ఫర్మేషన్ ని పొందుతున్నాం అనేది క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్. గమనించండి, ఇక్కడ ఐరన్ జీరో ఆక్సిడేషన్ స్టేట్ బిఫోర్ ద రియాక్షన్, ఐరన్ ఆఫ్టర్ ద రియాక్షన్ కంబైన్స్ విత్ ఆక్సిజన్. సో ఇక్కడ ఐరన్ ఏం చేసింది అంటే ఐరన్ ఈజ్ గెట్ ఆక్సిడైజ్డ్ ఆక్సిజన్ అయింది. ఇది ఆక్సిడేషన్ రియాక్షన్. అలానే H2O బిఫోర్ ద రియాక్షన్ ముందు హైడ్రోజన్ ఆక్సిజన్ తో ఉంది, రియాక్షన్ అయిపోయే లోపల ఆక్సిజన్ లేదు తన దగ్గర, రిమూవ్ ఆఫ్ ఆక్సిజన్ ఏమన్నాం, రిడక్షన్. ఇక్కడ రిడక్షన్ జరిగింది అంటే H2O ఈజ్ గెట్ రెడ్యూస్డ్. సో ఏదైతే ఐరన్ ఆక్సిడైజ్ అయ్యిందో ఇది ఎలా యాక్ట్ చేస్తుంది, ఐరన్ ఈజ్ యాక్ట్ యాజ్ reducing agent. So water get reduced అంటే water is act as oxidizing agent. ఓకేనా? అండ్ వన్ మోర్ ఇన్ఫర్మేషన్ గమనించండి, ఇక్కడ ఐరన్ అనేటువంటి ఎలిమెంట్ వాటర్ లో ఉండేటువంటి హైడ్రోజన్ ని, లీస్ట్ రియాక్టివ్ ఎలిమెంట్ హైడ్రోజన్ ని డిస్ప్లేస్ చేసేసింది. సో ఇట్ ఈజ్ ఏ ఎగ్జాంపుల్ ఆఫ్ displacement reaction. ఈ ఇన్ఫర్మేషన్ కన్నా మీరు రాశారంటే 2 మార్క్స్, లేదంటే కొన్నిసార్లు 4 మార్క్స్ క్వశ్చన్. వాట్ ఈస్ ఎక్సోథర్మిక్ రియాక్షన్స్, గివ్ ఎగ్జాంపుల్. ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ అంటే ఏంటి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వండి అని అడుగుతారు ఎగ్జామినేషన్ లో. సో those reactions in which heat is liberated along with products. That reaction is called exothermic reactions. సో ఏదైతే రియాక్షన్స్ లో ప్రోడక్ట్ తో పాటు హీట్ ఎనర్జీ రిలీజ్ అయితే అటువంటి రియాక్షన్స్ ని మనం ఏమన్నామంటే ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ అని అంటాం. ఏదైనా ఎగ్జాంపుల్స్ ఇవ్వండి సార్ ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ అంటే. సో కాల్షియం ఆక్సైడ్ ని, క్విక్ లైమ్ ని వాటర్ లో యాడ్ చేసాము అంటే ఇట్ విల్ ఫార్మ్ కాల్షియం హైడ్రాక్సైడ్. దీంతో పాటు హీట్ ఎనర్జీ కూడా రిలీజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్సోథర్మిక్ రియాక్షన్స్. అలానే బర్నింగ్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ మనం ఎగ్జాంపుల్ గా మీథేన్ ని తీసుకుంటాం. మీథేన్ ఈజ్ ఏ గ్యాస్. ఇది బర్నింగ్ అంటే రియాక్ట్ విత్ ఆక్సిజన్ గ్యాస్, ఇట్ గివ్స్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్. దీంతో పాటు మనకి హీట్ ఎనర్జీ లిబరేట్ అవుతుంది. ఇది కూడా ఎవరికి ఎగ్జాంపుల్, ఎక్సోథర్మిక్ రియాక్షన్స్. అలానే బర్నింగ్ ఆఫ్ కోల్
బర్నింగ్ ఆఫ్ కోల్ తీసుకోండి. బర్నింగ్ ఆఫ్ కోల్ ఫార్ములా కార్బన్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ బర్నింగ్, ఇట్ గివ్స్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ప్లస్ హీట్. ఇక్కడ కూడా ఏమవుతుంది, హీట్ లిబరేట్ అవుతుంది. అలానే బెస్ట్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం రిబ్బన్ ని మనం బర్న్ చేసాం, ఇట్ గివ్స్ మెగ్నీషియం ఆక్సైడ్. సో ఇది కూడా ఏంటి, లిబరేషన్ ఆఫ్ హీట్. సో దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎక్సోథర్మిక్ రియాక్షన్స్. ఈ రియాక్షన్స్ లో హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అటువంటి రియాక్షన్స్ ని మనం ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ అంటాం.